శ్రీ గురుభ్యో నమః. మనం అందరం కూడా ఆ ముకుందుని అనుగ్రహంతో చక్కగా ముకుందమాలను చెప్పుకున్నాము. ముకుందమాల చెప్పుకున్న తర్వాత ఇంకొక విషయాన్ని చెప్పుకుంటే బాగుంటుందనిపించి అది మీతో పంచుకుంటున్నాను. అదేంటి అంటే సప్తాహం, భాగవత సప్తాహం. సప్త అంటే 7 అని అర్థం. సప్తాహము అంటే 7 రోజులు నిర్వహించేది అని అర్థం. భాగవత సప్తాహము భాగవత సంబంధిత అంశాలతో 7 రోజులు నిర్వహిస్తారు. సప్తాహ అని నిఘంటు ప్రకారం 7 ఆకుల పొన్న చెట్టును కూడా పిలుస్తారు. సప్తాహ అని చెప్పి 7 రోజులనే ఎన్నుకోవడం వెనుక తాత్విక కారణం ఏమిటి అంటే 7 రోజులే సప్తాహం అని 7 రోజులే ఎందుకు చేస్తారు అంటే దానికి వెనకాలన్న తాత్విక కారణం చెప్తున్నారు పెద్దలు. ఏమిటి అంటే మనిషి ఎన్ని సంవత్సరాలు బతికినా అతడు బతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, అంతే కదా. ఇంతకన్నా ఇక రోజులు లేవు. 8వ రోజు ఇక లేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ 7 రోజుల్లోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడైనా వాడు పోవడానికి 8వ రోజు అంటూ వేరే ఉండదు కదా. ఎవరైనా ఆ 7 రోజుల్లోనే వెళ్ళిపోవాలి. ఆ 7 రోజుల్లోనే పుట్టాలి. ఆ 7 రోజుల్లోనే ఉండాలి. ఆ 7 రోజుల్లోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహం 7 రోజులుగా నిర్వహిస్తారని ఒక వివరణ. భాగవతమును సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజు గారికి 7 రోజులు చెప్పారు. శ్రీమద్ భాగవత పఠన సప్తాహం సాంప్రదాయంగా ప్రథమంగా పరీక్షితునకు శ్రీ సుఖమహర్షి వినిపింపచేయడంతో మొదలైంది. శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత 30 సంవత్సరాలకు కలియుగ ప్రవేశం జరుగుతుంది. భాద్రపద శుద్ధ నవమి నుండి పౌర్ణమి వరకు భాగవత సప్తాహం జరపబడింది. దీని ఫలితంగా పరీక్షితునకు మోక్షం లభించింది అని చెప్తారు. శ్రీ శుకుడు నారద మహర్షితో భాగవత సప్తాహ మహిమను తెలియచేసే 2 విషయాలను గురించి చెప్పారు. వాటిని చూద్దాం. ఏమిటంటే అది తుంగభద్రా నదీ తీరంలో ఒక గ్రామంలో ఆత్మదేవుడు దుందులి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి సంతానం లేదు. ఒకరోజు ఒక సన్యాసి వచ్చి ఆత్మదేవునికి ఒక పండు ఇచ్చి దానిని భార్య చేత తినిపించమని చెప్పి వెళ్ళాడు. కానీ దుందులి ప్రసవ వేదనకు దానివల్ల పడే బాధలకు భయపడి ఆ పండును తినలేదు. అప్పుడే గర్భంతో ఉన్న ఆమె సోదరి అంటే దుందులి సోదరి అక్కడికి వచ్చింది. అక్కకు సాయంగా ఉండాలనే తలంపుతో చెల్లెలు అక్కతో ఒక మాట చెప్పింది. ఏమని? నాకు పుట్టబోయే బిడ్డ నీకు పుట్టినట్లుగా ప్రకటించి నేను నీకు సహాయంగా ఉంటూ బిడ్డను కొన్ని సంవత్సరాలు సాకుతాను. ప్రతిఫలంగా మాకు కొంత ధన సహాయం చెయ్యి అని చెప్పింది. అదేవిధంగా అక్కా చెల్లెళ్ళిద్దరూ కూడా ఒక రహస్య అవగాహనకు వచ్చారు. దుందులి ఏం చేసింది? ఆ పండుని ఆ ఆవుకు తినిపించింది. తాను గర్భిణిగా నటిస్తూ వచ్చింది. చెల్లెలు కుమారునిగా ప్రకటించి సాకుతూ వచ్చింది. ఆ బిడ్డడి పేరు దుందుకారుడు. ఎవరు? చెల్లెలకు పుట్టిన పిల్లాడి పేరు దుందుకారుడు. సరిగ్గా అదే సమయం పండు తిన్న ఆవు మనుష్య శరీరంతో ఆవు చెవులతో ఒక మగబిడ్డను కన్నది. దానికి గోకర్ణుడు అని పేరు పెట్టారు. ఆత్మదేవుడు ఇద్దరిని సమాన ప్రేమతో పెంచాడు. గోకర్ణుడు సకల విద్యాశాస్త్రాలను బుద్ధితో అభ్యసించాడు. దుందుకారుడు మాత్రం దుష్టుడై ఆస్తిని ధ్వంసం చేసి ఇంటి నుండి పారిపోయాడు. వీరిని గురించి తల్లిదండ్రులు దుఃఖించి మరణించారు. గోకర్ణుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చి ఇంటిలో నిద్రిస్తూ ఉండగా ఒక ప్రేతం భయంకరంగా కనిపించింది గోకర్ణుడికి. గోకర్ణుడు మంత్రజలాన్ని ఆ ప్రేతంపై చల్లగా అది ఇలా అంటుంది: అన్నయ్య, నేను దుందుకారుడను. నా దుస్థితి చూడు. మీరు ఎన్ని నీతులు చెప్పినా నేను వినలేదు. నాకు సద్గతి మార్గం చూపవా అని అడిగాడు. అందుకు గోకర్ణుడు, తమ్ముడు, నేను వెళ్ళిన పుణ్యస్థలాల్లో నీ గురించి తర్పణాలు విడిచాను. గయలో శ్రాద్ధం కూడా చేశా. అయినా నీలో మార్పు రాలేదేంటి? ఆశ్చర్యంగా ఉంది అని తమ్ముడితో అన్నాడు గోకర్ణుడు. గయ్యలో శ్రాద్ధం చేసినా నాకు విముక్తి రాలేదు అంటే నేను ఎంత పాపినో.
నాకు నిష్కృతి లేదు అంటూ అన్న ఎదుట విలపించాడు దుందుకారుడు. 1 నెల తర్వాత చెప్తాను అని చెప్పి గోకర్ణుడు సూర్య జపం చేయడం ప్రారంభించాడు. సూర్యభగవానుడు కరుణించి భాగవత సప్తాహం చేయమని చెప్తాడు. అదేవిధంగా గోకర్ణుడు భాగవత సప్తాహాన్ని ప్రారంభించి ఒక సద్బ్రాహ్మణుణ్ణి ముఖ్య శ్రోతగా నియమించి, అంటే వినేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా చెప్పినప్పుడు, అందుకని ఒక సద్బ్రాహ్మణుణ్ణి ముఖ్య శ్రోతగా నియమించి గోకర్ణుడు భాగవత పఠనాన్ని మొదలుపెట్టాడు. దుందుకారుని ప్రేతం అక్కడ ఉన్నటువంటి ఒక వెదురు చెట్టులో ప్రవేశించి దీక్షతో వినడం ప్రారంభించింది. ఆ దుందుకారుని ప్రేతం ఒక వెదురు చెట్టులో ప్రవేశించి దీక్షతో వినడం ప్రారంభించింది. ఆ చెట్టుకు 7 కణుపులున్నాయి. ఒక్కో రోజు శ్రవణం అవ్వగానే ఒక్కొక్క కణుపు పెద్ద శబ్దంతో ప్రేలిపోతూ ఉంది. అలాగ జరుగుతోంది. సరే, 6 రోజులు పూర్తయ్యి 7వ రోజు వచ్చింది. 7వ రోజు శ్రవణంతో సంపూర్ణం అయిపోవడంతో, ఆ శ్రవణంతో సంపూర్ణమైనందున ఆ 7వ కణుపు కూడా ప్రేలిపోయింది. దానిలో నుండి అత్యంత మోహనాకారుడు, మనోహరుడు అయినటువంటి వాడు పీతాంబరధారియే సాక్షాత్తు శ్రీకృష్ణుని వలె దివ్య తేజస్సుతో మనుష్య రూపంతో బయటకు వచ్చాడు. గోకర్ణుని పాదాలకు నమస్కరించాడు. ప్రేత రూపాన్ని దూరం చేసి తనను రక్షించినందుకు అన్నయ్యకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇంతలో వైకుంఠం నుండి విమానం ఒకటి వచ్చి దేవదూతలు దుందుకారుని ఆహ్వానించి విమానంలో కూర్చోమన్నారు. అప్పుడు గోకర్ణుడు విష్ణుదూతలను ఇలా అడిగాడు: ఓ దివ్యదూతలారా, ఇంతమంది విష్ణు పురాణం శ్రవణం చేస్తే ఈ ఒక్కరినే ఎందుకు ఆహ్వానిస్తున్నారు? అందుకు వారు: ఓ పుణ్యాత్ముడా, నీ ప్రశ్న బాగుంది, కానీ వినటం మాత్రమే చాలదు. ఇంతమందిలో ఎందరూ మనస్సుని ప్రాణాలను కేంద్రీకరించి విన్నారో చెప్పగలవా? శ్రవణమే కాదు, మననం కూడా చెయ్యాలి. శ్రీకృష్ణ లీలాతత్వంలో ఏకమవ్వాలి. ఈ ప్రేతం అలా చేసి ప్రేత విముక్తినే కాదు, వైకుంఠ ప్రాప్తిని సాధించింది. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆత్మార్పణ చేసుకోవాలి. ఇంకొక భాగవత సప్తాహం చేయండి. అప్పుడు దీక్షతో నీలాగే శ్రద్ధాభక్తులు ఉన్నవారు వైకుంఠ ప్రాప్తిని పొందగలరు అని సమాధానం చెప్పారు ఆ విష్ణుదూతలు. గోకర్ణుడు విష్ణుదూతల మాటలు విని మళ్ళీ సప్తాహం చేశాడు. ఈసారి సాక్షాత్తు శ్రీహరియే అవతరించి గోకర్ణునితో పాటు శ్రద్ధాశక్తులతో వినిన వారి అందరినీ కూడా శ్రీకృష్ణ స్వరూపులుగా మార్చి తనతోనే వైకుంఠానికి తీసుకువెళ్ళాడు. ఓసారి అపార కృపావత్సలుడైన శ్రీమన్నారాయణుడు కలియుగంలో భాగవత సప్తాహ శ్రవణం చేసిన వారి అందరి హృదయాల్లోనూ నేను నివసించేటట్లు వరాన్ని కూడా ప్రసాదించాడు. అందువల్ల భాగవత సప్తాహం చెయ్యాలి, భాగవతం వినాలి అని చెప్తారు. భాగవతం వింటే బాగవుతాం అంటారట. అందువల్ల ఆ శ్రవణ ఫలితమే ఎంత గొప్పదో చూడండి. ఆ విధంగా ముక్తిని పొందొచ్చు. భాగవత సప్తాహం చేసినప్పుడు ఎవరు చేసినా విన్నా చాలు, చేస్తే ముక్తి, విన్నా కూడా ముక్తి లభిస్తుంది అని చెప్పి భాగవత సప్తాహంలోని ఆంతర్యాన్ని తెలియజేస్తున్నారు. అలాగే భక్తి శ్రవణంలో పరీక్షిత్తు కింద చెప్తారు. అంటే శ్రవణ భక్తిలో గొప్పవాడు పరీక్షిత్తు, అలాగే కీర్తనంలో సుఖదేవుడు, సంస్మరణంలో ప్రహ్లాదుడు, పాదసేవలో లక్ష్మీదేవి, పూజలలో పూజ చేసి పృథుమహారాజు ధరించిపోయాడు, వందనంలో అక్రూరుడు, దాస్యంలో హనుమంతుడు, సఖ్యంలో అర్జునుడు, ఆత్మసమర్పణలో బలిచక్రవర్తి ప్రసిద్ధికెక్కారు. ఇలాగా నవవిధ భక్తులు, ఈ నవవిధాల్లో 9 మంది ఈ రకంగా తరించిపోయారు. అలాగే మనము వాళ్ళని అనుసరించి మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయాలి. మనం ఈ ముకుందమాలని చెప్పుకున్న సందర్భంలో ఇది చెప్పుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఈ ముకుందమాల నిత్యం పారాయణ చేయతగినది. సంస్కృత రచన కాబట్టి స్థూలంగానైనా అర్థం తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మనందరికీ
ఆ శ్రీకృష్ణ పరమాత్మ కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.